హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇది 2020 ఏప్రిల్ నెలలో జరిగిన విషయం. శ్యామ్ వయసు 17 ఏళ్ళు. అతనికి సాహసాలు చేయడమంటే చాలా ఇష్టం. ఒకరోజు రాత్రి అతను అరిజోనాలోని సూపర్స్టిషన్ పర్వతాలకు సాహసయాత్రలకు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. ఆ పర్వతాలకు ఆ పేరెందుకొచ్చిందంటే అక్కడికి వెళ్లిన చాలామంది అనుమానాస్పదంగా చనిపోయారు. దానివల్ల అక్కడికి వెళ్లడానికి ప్రజలకు భయం పట్టుకుంది. అందుకే దానికా పేరొచ్చింది. కాని శ్యామ్కు ఇలాంటి విషయాలపై నమ్మకం లేదు. అతనా ప్రదేశానికి చాలాసార్లు ఒంటరిగా వెళ్లాడు కూడా. అదతనికి ఎప్పట్నించో బాగా తెలిసిన ప్రదేశం. శ్యామ్ ఒకే రాత్రిలో ఆ పర్వతం చుట్టూ తిరిగొస్తాడు. ఆ ప్రయాణం మొత్తం 12 కిలోమీటర్లుంటుంది. మొదట 6 కిలోమీటర్లు నడిచి అక్కడ గుడారం వేసుకుని విశ్రాంతి తీసుకుంటాడు. ఆ తర్వాత మళ్లీ 6 కిలోమీటర్లు నడిచి వెనక్కి వస్తాడు. సాధారణంగా అతను అతని స్నేహితుడు కలిసే వెళతారు. కాని ఆ రోజు కొన్ని కారణాల వల్ల అతని స్నేహితుడు రాలేకపోయాడు. స్నేహితుడు రాకపోవడంతో వెళ్లాలా వద్దా అని అతను తీవ్రంగా ఆలోచించాడు. ఆ రోజు వెళ్లొద్దనే అతని మనసు చెబుతున్నా అది బాగా తెలిసిన ప్రదేశం కావడంతో వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. ఆ ప్రయాణానికి కావలసిన వస్తువులను సంచిలో సర్దుకున్నాడు. అతను తన జీవితంలో ఎంతటి తప్పుడు నిర్ణయం తీసుకున్నాడో అప్పుడే అతనికి తెలియదు. ఆ రాత్రి అతనికి జరగబోయే సంఘటన అతన్ని ప్రాణభయంతో వణికించింది. శ్యామ్ పగటి వెలుతురున్నప్పుడే తన ప్రయాణం మొదలుపెట్టాలనుకున్నాడు. మొత్తం 12 కిలోమీటర్ల దూరంలో వెలుతురున్నప్పుడే 6 కిలోమీటర్లు నడవాలని భావించాడు. ఆ తర్వాత చీకటి పడుతుంది కాబట్టి అక్కడ గుడారం వేసుకుని విశ్రాంతి తీసుకోవాలనుకున్నాడు. ఆ తర్వాత మిగిలిన 6 కిలోమీటర్లు నడిచి తిరిగి రావాలనేదే అతని ప్లాన్. కాని అతనక్కడికి చేరుకునేసరికి సమయం సాయంత్రం 5:45 అప్పటికే సూర్యుడు అస్తమించడు మొదలైంది. తాననుకున్నట్లుగా ప్రయాణం సాగదని శ్యామ్కు అర్థమైంది. ఎందుకంటే చీకటి పడేలోపు అతనంత దూరం నడవలేడు. అందుకే 6 కిలోమీటర్లు నడవడానికి బదులుగా 2 లేదా 3 కిలోమీటర్లు మాత్రమే నడవాలి అనుకున్నాడు. ఆ తర్వాత అక్కడే గుడారం వేసుకుని ఆగిపోవాలనేదే నిర్ణయం. శ్యామ్ తాననుకున్నట్లుగా నడక ప్రారంభించినా వేగంగా నడవలేకపోయాడు. కొద్ది దూరం వెళ్లేసరికి పూర్తిగా చీకటి పడింది. సూర్యుడస్తమించగానే అతని చుట్టూ దట్టమైన చీకటి, పొదల్లోంచి వస్తున్న కీటకాల శబ్దాలు, పక్షుల అరుపులతో ఆ ప్రదేశం భయంకరంగా మారింది. కాని శ్యామ్కు అది అలవాటే కావడంతో తన సంచిలో ఉన్న దీపాన్ని తీసి వెలిగించుకున్నాడు. ఆ వెలుతురు కేవలం 10 అడుగుల దూరం మాత్రమే వెళుతుంది. ఆ చిన్న వెలుతుర్లోనే అతను మెల్లగా నడవడం మొదలుపెట్టాడు. కాని ఒక దశలో ఆ చీకట్లో దారి సరిగా కనిపించక ముందు కడుగు పడలేదు. దాంతో అతనొక పెద్ద గుంతలో పడిపోయేవాడే. కాని అదృష్టవశాత్తు పక్కనే ఉన్న ఒక మొక్కను పట్టుకుని ఆగాడు. ఒకవేళ అతను ఆ గుంతలో పడి ఉంటే తీవ్రంగా గాయపడేవాడు. సహాయం చేయడానికక్కడ ఎవ్వరూ ఉండేవారు కాదు. ఎందుకంటే అతనున్న ప్రదేశానికి మనుషులు 25 కిలోమీటర్ల దూరంలో ఉంటారు. అంతేకాకుండా అక్కడ బయట ప్రపంచంతో సంబంధాలు పెట్టుకోవడానికి ఎలాంటి సదుపాయం కూడా లేదు. కాబట్టి అతను గాయపడిన విషయం ఎవరికీ తెలిసి ఉండే అవకాశం లేదు. ఇదంతా ఆలోచించిన శ్యామ్ తను చాలా తప్పు చేస్తున్నాను అనుకున్నాడు. అది గ్రహించి అక్కడ్నుంచి ముందుకు వెళ్లకూడదని నిర్ణయించుకున్నాడు. ఆ రాత్రంతా అక్కడే గుడారం వేసుకుని ఉండిపోవాలనుకున్నాడు. పగలు కాగానే ప్రయాణం కొనసాగించచ్చని భావించాడు. తన దీపంతో చుట్టూ వెతికాడు. కొద్ది అడుగుల దూరంలో ఒక ఖాళీ ప్రదేశం కనిపించడంతో అక్కడికి వెళ్లాడు. అంతకుముందు ఎవరో అక్కడ బస చేసిన ఆనవాళ్లు కూడా ఉన్నాయి. దాంతో తాను సరైన నిర్ణయమే తీసుకున్నానని ఊపిరి పీల్చుకొని వెంటనే తన గుడారాన్ని అక్కడ సిద్ధం చేసుకున్నాడు. గుడారం వేసుకున్న తర్వాత దాని ముందు ఒక చిన్న మంటనేర్పాటు చేసుకున్నాడు. ఆ తర్వాత తన సంచిలో ఉన్న ఆహారాన్ని బయటకు తీసి రాత్రి భోజనం చేయడం మొదలుపెట్టాడు. దట్టమైన చీకటి అడవిలో కీటకాలు మరియు జంతువుల శబ్దాల మధ్య అతను కూర్చుండిపోయాడు. తన సాహసాన్ని, ఆ ప్రకృతిని ఆస్వాదిస్తూ అతను ఆహారం తింటున్నాడు. అంతలోనే అక్కడి ఏదో సరిగా లేదని అతనికనిపించింది. ఆ ప్రదేశంలో తను ఒంటరిగా లేనట్లు, ఎవరో తనను గమనిస్తున్నట్లు అతనికి తోచింది. మీలో చాలామందికి ఎప్పుడో ఒకప్పుడు ఖచ్చితంగా ఇలాంటి భావన కలిగే ఉంటుంది. మనం ఎక్కడైనా ఉన్నప్పుడు అకస్మాట్టుగా ఎవరో మనల్ని గమనిస్తున్నట్లు అనిపిస్తుంది. తీరా అటువైపు చూస్తే నిజంగా ఎవరో ఒకరు మనల్ని గమనిస్తూ ఉంటారు. మనుషుల్లో ఇదొక విచిత్రమైన భావన. ఆ సమయంలో శ్యామ్కు కూడా అలాగే అనిపించి వెంటనే తినడం ఆపేశాడు. తను కూర్చున్న చోటునుంచే తన చుట్టుపక్కల భయంగా చూడ్డం మొదలుపెట్టాడు. కాని మంట దగ్గర కూర్చోవడం వల్ల అతనికి ఏమీ కనిపించలేదు. వెలుతురున్న చోట చూస్తే కేవలం కొంతవరకే కనిపిస్తుంది. అందుకే చుట్టుపక్కల చెట్లనుంచి ఏదైనా జంతువుందా అని అతను వెతకడం మొదలుపెట్టాడు. లేదా ఎవరైనా మనిషి ఉన్నారా అని తీక్షణంగా గమనించాడు. కాని అతనికి ఏమీ కనిపించలేదు. కాబట్టి అక్కడ ఎవరూ లేరని అనుకున్నాడు.
కేవలం భయం వల్లే తనకలా అనిపిస్తుందని తనకు తాను సర్ది చెప్పుకున్నాడు. అతనలా ఆలోచిస్తుండగానే అకస్మాత్తుగా ఒక చిన్న రాయి వచ్చి పడింది. అతను కూర్చున్న మంట దగ్గర సరిగ్గా అతని కాలికి సమీపంలో ఆ రాయి పడింది. అది చూడగానే అతని గుండె వేగం ఒక్కసారిగా పెరిగింది. అతను భయంతో వెంటనే అక్కడినుంచి పైకి లేచాడు. అతను మళ్లీ చుట్టుపక్కల చూశాడు, కాని మళ్లీ అతనికి ఏం కనిపించలేదు. ఇప్పుడతను తన చేతి దీపం తీసుకుని చుట్టూ ఏదైనా ఉందేమో అని వెతికాడు. తరువాత 15 నిమిషాలపాటు తన చుట్టూ వస్తున్న శబ్దాలను గమనించాడు. భయంతో అక్కడ ఎలాంటి శబ్దాలు వస్తున్నాయో అని శ్రద్ధగా వినడం మొదలుపెట్టాడు. ఒక దశలో ఆ రాయి కావాలని ఎవరూ వెయ్యలేదని అతను అనుకున్నాడు. లేదా తనకు తెలియకుండానే ఆ రాయిని తనుండొచ్చు అనుకున్నాడు. లేదంటే చెట్టుమీద నుంచి ఏదైనా చిన్న రాయి పడి ఉంటుందని భావించాడు. ఇలా తనకు తాను ధైర్యం చెప్పుకుని పడుకుని సంచిలో దూరాడు, అంటే జిప్ బ్యాగ్. ఆ తర్వాత ఆలోచిస్తూ అలాగే నిద్రపోయాడు. కొన్ని గంటల తర్వాత అర్ధరాత్రి సమయంలో శామ్ అకస్మాత్తుగా నిద్రలేచాడు. అతనికి మళ్లీ ఇంతకుముందులాగే ఏదో అనుమానం వచ్చింది. తన చుట్టూ ఖచ్చితంగా ఎవరూ లేదా ఏదో ఉందనే అనుమానం. అందుకే ఏం జరుగుతోందో తెలుసుకోవడానికి చుట్టూ వచ్చే శబ్దాలను గమనించాడు. అప్పుడతను ఉన్న చోటునుంచి 30 లేదా 40 అడుగుల దూరంలో ఒక శబ్దం, అడవిలో ఎవరో నడుస్తున్నట్లుగా అతనికొక అలికిడి వినిపించింది. కాని అది జంతువా, మనిషా లేదా మరేదైనా కాదా అనేది అతనికి అర్థం కాలేదు. తర్వాత 30 సెకండ్లలో ఆ నడక శబ్దం మెల్లగా తగ్గింది. అది అక్కడినుంచి వెళ్ళిపోయిందని భావించి అతను కాస్త నెమ్మదించాడు. అదేంటో తెలుసుకోవాలని అతను టార్చ్ లైట్ కోసం వెతకడం మొదలుపెట్టాడు. నిద్రపోయే ముందు ఆ టార్చ్ లైట్ తల దగ్గర పెట్టుకున్నాడు. కాని ఇప్పుడదక్కడ లేదు. అతను పడుకున్న చోట గుడారం మొత్తం ఆ లైట్ కోసం వెతికాడు. ఆ లైట్ ఎక్కడికి వెళ్ళిపోయిందా అని ఆందోళన. దానికోసం వెతకడం మొదలుపెట్టాడు. అతనలా వెతుకుతున్నప్పుడు అతనికి కుడివైపున కొద్దిగా వెలుతురు కనిపించింది. ఆ వెలుతురు మరేదో కాదు, అతను వెతుకుతున్న ఆ టార్చ్ లైట్ వెలుతురు. ఆ దీపం అతను ఉన్న చోటనుంచి ఖచ్చితంగా 40 అడుగుల దూరంలో ఉంది. అతనికి నడక శబ్దం ఎటువైపునుంచి వినిపించిందో సరిగ్గా ఆ దశలోనే, అంటే అతను నిద్రపోతున్న సమయంలో ఎవరో లేదా ఏదో అతని దగ్గరికి వచ్చింది. అది ఆ టార్చ్ లైట్ ఎత్తుకుపోయింది. ఆ క్షణంలో అతని శరీరం మొత్తం వణికిపోయింది. ఏం చెయ్యాలో తెలియక భయంతో అతనికి వాంతులు, సంగీతం వచ్చాయి. తాను నిలబడిన చోటనుంచి ఒక్క అంగుళం కూడా కదలలేకపోయాడు. ఆ దీపం వైపే చూస్తూ ఉండిపోయాడు. ఇప్పుడతని మనసులో ఒకే ఒక్క ఆలోచన మాత్రమే ఉంది. ఏదేమైనా ఆ టార్చ్ లైట్ తీసుకోవడానికి తానక్కడికి వెళ్లకూడదనే నిర్ణయం. తన్ను అక్కడికి రప్పించడానికి అది ఒక ఉచ్చు పన్నిందని అర్థమైంది. మంట దగ్గరగా తన గుడారంలో ఉండాలని అతను గట్టిగా నిశ్చయించుకున్నాడు. మంట దగ్గరే ఉండాలని, గుడారాన్ని వదలకూడదు అనుకున్నాడు. మనసులో అలా అనుకుంటూనే కాలికి బూట్లు వేసుకున్నాడు. తన చేతిలోకి ఒక కత్తిని తీసుకున్నాడు. ఆ తర్వాత మంటను వీలైనంత పెద్దగా వేశాడు. ఏది జరిగినా తాను ఆ ప్రదేశం నుంచి కదలకూడదు అనుకున్నాడు. ఒకవేళ కదిలితే తన పని అయిపోయినట్లేనని భావించాడు. కత్తిని చేతిలో పట్టుకుని చుట్టుపక్కల భయంగా గమనిస్తూ ఉన్నాడు. తర్వాత కొన్ని గంటలపాటు అతనికి ఆ అడుగుల శబ్దం నిరంతరంగా వినిపిస్తూ ఉంది. అది అతని దగ్గరకు రావడం, మళ్లీ వెనక్కి వెళ్ళిపోవడం చేస్తోంది. ప్రతిసారీ మంట తగ్గినప్పుడు ఆ అడుగుల శబ్దం అతని దగ్గరికి వస్తోంది. శామ్ మంటను పెద్దదిగా చేసినప్పుడు ఆ శబ్దం మాయమవుతోంది. ఇలా జరుగుతుండగానే సమయం 3 గంటలయింది. అతని దగ్గర ఉన్న కట్టెలన్నీ అయిపోయాయి. ఇప్పుడు మంట వేయడానికి అతని దగ్గర ఎలాంటి కట్టెలూ లేవు. అతనికి కట్టెలు కావాలంటే ఖచ్చితంగా అడవిలో అడుగుపెట్టాలి. కాని ఆ అడవి లోపల ప్రమాదకరమైన ఏదో దాగుంది. అక్కడికి వెళ్లకుండా ఉండాలంటే అతనిప్పుడు ఆ మంట దగ్గర ఉన్నాడు. అందుకే అతను అడవిలోకి వెళ్లలేదు. మరోవైపు మంట కూడా నెమ్మదిగా ఆరిపోతోంది. మంట పూర్తిగా ఆరిపోతే అక్కడ దాక్కున్నది తన దగ్గరికి వస్తుందనే అతని భయం. అతనికి తెలుసది. అందుకే గుండెను రాయి చేసుకుని చేతిలో కత్తి పట్టుకుని భయంగా ఎదురుచూస్తూ ఉన్నాడు. అతననుకున్నట్లుగానే ఒక దశలో ఆ మంట పూర్తిగా చల్లారింది. ఇప్పుడతనికి మళ్లీ అడుగుల శబ్దం వినిపించడం మొదలయింది. ఆ అడుగులు తనవైతే వస్తున్నాయనే అతనికి అర్థమైంది. అంతసేపు ఆ శబ్దం కొంత దూరంలోనే వినిపించినా ఇప్పుడు మాత్రం అది బాగా దగ్గరగా వస్తున్నట్లు అనిపిస్తోంది. మంట పూర్తిగా ఆరిపోయినా ఆ బొగ్గుల వెలుతురు ఇంకా కాస్త మిగిలింది. ఆ చిన్న వెలుతురులో అతను తనకు కొద్ది దూరంలో ఉన్న ప్రదేశాన్ని గమనించాడు. అక్కడ 4 లేదా 5 చెట్లున్నాయి. అతనికి వినిపించిన అడుగుల శబ్దం సరిగ్గా అక్కడికి రాగానే ఆగిపోయింది. కాబట్టి అది ఎవరైనా సరే ఖచ్చితంగా ఆ చెట్టులెనకే దాక్కుందని అతనికి అర్థమైంది. అది కంటికి కనిపించకపోయినా దాని ఉనికిని అతను స్పష్టంగా పసిగట్టాడు. 17 ఏళ్ల వయసున్న శామ్ తర్వాత 2 గంటలపాటు ఆ చెట్లవైపే భయంగా చూస్తూ ఉండిపోయాడు. ఆ తర్వాత అతను ఏం జరగబోతోంది అని తీవ్రంగా ఆలోచించాడు. ఆ సమయంలో అతని మనసులో ఎన్నో భయాలు. కొద్ది క్షణాల్లోనే సూర్యుడు ఉదయించడం మొదలయింది.
సూర్యుడు రావడానికి కొద్ది నిమిషాల ముందు ఒక సంఘటన జరిగింది. ఆ చెట్టు వెనక దాక్కున్నదేదో అక్కడి నుంచి వేగంగా పరిగెత్తి వెళ్ళిపోతున్న శబ్దం శామ్ విన్నాడు. పగటి వెలుతురు రాగానే శామ్ వెంటనే అక్కడి నుంచి పారిపోలేదు. ఎందుకంటే ఆ ప్రమాదకరమైనది ఇంకా అక్కడే ఎక్కడైనా పొంచి ఉందేమో అని అతని భయం. సూర్యుడు పూర్తిగా వచ్చే వరకు అతను అలాగే ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని ఉన్నాడు. వెలుతురు రాగానే తన వస్తువులన్నీ వేగంగా సర్దుకున్నాడు. ఆ వెంటనే అక్కడి నుంచి కిందకి పరిగెత్తడం మొదలుపెట్టాడు. వాహనాలు నిలిపే చోట ఉన్న తన కారు దగ్గరకు చేరుకున్నాడు. వెంటనే కారు తలుపు తీసుకుని లోపల కూర్చుని కార్ స్టార్ట్ చేశాడు. మధ్యలో ఎక్కడా కారును ఆపకుండా వెళ్ళిపోయాడు. దాదాపు 32 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక పెట్రోల్ బంక్ దగ్గర కారు ఆపాడు. అక్కడ కారు దిగి కాస్త ఊపిరి పీల్చుకున్నాడు. ఆ తర్వాత పక్కనే ఉన్న దుకాణంలో పండ్ల రసం తీసుకున్నాడు. మళ్లీ తన కారు దగ్గరికి వచ్చి వెనకవైపు చూశాడు. అక్కడ అతనికి కళ్ళు బైర్లు కమ్మి ఒక ఊహించని విషయం ఎదురైంది. కారు వెనక అద్దం మీద చాలా దుమ్ము పడి ఉంది. ఆ దుమ్ము పట్టిన అద్దం వైపు చూడగానే అతనికి తల తిరిగినట్లయింది. ఎందుకంటే అద్దం మీద రాత్రి బాగా నిద్రపట్టిందా అని రాసి ఉంది. అంటే అతను సాహసయాత్రకు వెళ్ళినప్పుడు ఎవరూ అతన్ని వెంబడించారు. అదే రోజు లేదా మరుసటి రోజు వాళ్లు అతని కారు మీద అలా రాసి వెళ్లారు. ఆ పర్వతాల దగ్గరకు వెళ్లిన చాలామంది అనుమానాస్పదంగా చనిపోవడానికి కారణం బహుశా ఈ వ్యక్తే కావచ్చు అని అతను అనుకున్నాడు. కాబట్టి మనం ఎక్కడికైనా తెలియని ప్రదేశాలకు వెళ్ళినప్పుడు లేదంటే సాహసయాత్రలు చేసినప్పుడు ఆ ప్రదేశం గురించి పూర్తి వివరాలు తెలుసుకుని అక్కడ జరిగే వాటిని నమ్మాలి లేదా అటువైపు వెళ్లకూడదు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.